రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సర్వతోముఖాభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఆయన అభినందించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర బడ్జెట్పై ప్రత్యేకంగా మాట్లాడారు. దేశంలో సుమారు 150 కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మందికి మాత్రమే అత్యధిక శాతం సంక్షేమం, భద్రత అందుతుందని చెప్పారు. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగుందన్నారు. ఇది కేవలం గణాంకాలు మాత్రమే కాదని కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంటుగా ఆలపాటి చెప్పారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రూపొందించినట్టు తెలిపారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ఆర్థిక మంత్రిని ఆలపాటి అభినందించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు కేటాయించారని తెలిపారు. పేదల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఈ ఏడాది 6,357 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. బీసీల సమగ్రాభివృద్ధికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించారని వివరించారు. పాఠశాల విద్యకు 32,308 కోట్ల కేటాయింపు ప్రభుత్వానికి విద్యారంగంపై గల చిత్తశుద్ధికి అద్దం పడుతుందని తెలిపారు. మొత్తం మీద ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు దోహదపడుతుందని వివరించారు. కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, నల్లిబైన నాగేశ్వరరావు, వసంతం అశోకవర్ధన, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేషు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, దేవినేని రమాదేవి, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, దివి అనిత, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, పాలడుగు సురేంద్ర, మల్లవరపు విజయ్, నాసర్, పనిదపు దుర్గా, దొప్పలపూడి శ్యామ్, అత్తోట శరత్, కన్నయ్య, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రెవెన్యూ డెఫిసిట్ని గణనీయంగా తగ్గించి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 20,000 తక్కువ వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టేదానికి లాస్ట్ ఇయర్ ఒక 10,000 కోట్ల రూపాయలు తక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇంతైనా బడ్జెట్ అని అనుకోవచ్చు ఎవరైనా సరే. కానీ వ్యతిరేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ రోజున జిఎస్టీ ద్వారా దాదాపు మనకి 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. గత ప్రభుత్వం యొక్క పని విధానం వల్ల, కేంద్రం నిధుల్ని మనం ఉపయోగించుకోకపోవటం వల్ల, మినిమం కాంట్రిబ్యూషన్ కూడా మనం ఏదైతే మన యొక్క కాంట్రిబ్యూషన్ని ఏదైతే యాడ్ చేయాలో వాటిని యాడ్ చేయకుండా నిధుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పక్కదావాలకు మరలించి ప్రజా ఉపయోగపరమైనటువంటి అంశాలకి తిలోదకాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలకి భ్రమలు కల్పిస్తూ మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించి తదనుగుణంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు నిధులు వినియోగించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని మనం తెచ్చుకునేదానికి ఈ రోజున వ్యయ ప్రయాసాలకు లోనవుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఏ ఉద్దేశంతో అయితే ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి రాజధానిని చూడలేనటువంటి విధంగా ఆ రకంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక్క పైసా కూడా ల్యాండ్ పూలింగ్కి ఖర్చు పెట్టకుండా వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో, ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రజా రాజధానిని ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల వల్ల ఈ రోజున చట్టబద్ధత అమరావతి రాజధానికి తీసుకురావడం జరిగింది అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పోలవరానికి మనం కేటాయించడమే కాకుండా కేంద్రం యొక్క సహాయ సహకారం వల్ల కూడా 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని రైతాంగానికి ఉపయోగపడేలాగా ఆ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ విద్యాపరంగా విద్యని ఖర్చు పరంగా కాదు, విద్యని ఒక పెట్టుబడిలాగా చూస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజున ఎక్కడైతే విద్యా అవకాశాలు పెరిగి ఆ రకంగా ఉపాధి పెరిగిందో, ఆ రకంగా ఉత్పాదకత పెరిగిందో ఈ రోజున పెట్టుబడి లాగా మనం భావించాల్సినటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి బడ్జెట్ అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటం, యాంత్రీకరణ ద్వారా గతంలో టార్పాలిన్కి కూడా నోచుకోలేనటువంటి గత ప్రభుత్వం యొక్క విధానం
కానీ ఈనాడు వ్యవసాయానికి పండిన పంటలకి గిట్టుబాటు ధర లభించే విధంగా గతంలో ఆర్బీకేల కింద కళ్ళంలోనే కొంటామని చెప్పి కళ్ళం దారిని పోయింది, ఆర్బీకే దారులుగా పోయింది. కానీ ఈ రోజున ఏదైతే 7,000 కోట్ల రూపాయల పైగా పంటలలో మేము సేకరించామో ఆ రైతులకి 8 గంటల లోపలే 3 వంతులు నిధులు కేటాయించడం జరిగింది. అంటే రైతాంగానికి ఏ రకంగా ఆదుకుంటా ఉన్నాం, మౌలికమైనటువంటి అంశాలైనటువంటి ఈ యొక్క వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే విద్యకు ఒక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఎవరికైతే సకల చరాచర జీవరాశులకి అవసరమైనటువంటి నీటిని అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వం. ఈ రోజున పోలవరం గురించే కాకుండా వెలుగొండ ప్రాజెక్టు గురించి, హంద్రీనివా, గాలినగిరి, అంతేకాకుండా నల్లమల సాగర్ని ఈ రోజున జాతీయ వ్యవసాయ విధానంలో భాగమైనటువంటి నదుల అనుసంధానాన్ని ఈ రోజున చూడబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. విద్యుత్ యొక్క సరళి ఎప్పుడు కూడా పెరుగుతూ ఉందే తప్పితే ఫస్ట్ టైము ట్రూ అప్ ఛార్జెస్ ట్రూ డౌన్ చేసిన ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, చంద్రన్న నాయకత్వాన్ని. ఎవరు కూడా ఇంతవరకు చేయలే. మనం గతంలో ప్రభుత్వంలో ఉండకపోతే కూడా ఇది సాధ్యపడలా, కానీ ఇప్పుడు ఇది నా ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి. అంతేకాకుండా ఈ రోజున మనం చూసినట్లయితే మిగతా హార్టికల్చర్లకు కానీ ఈ రోజున ఏ పేదవాడి కూడా సొంతింటి కళ, ప్రతి ఒక్క పేదవాడి ఆ సొంతింటి కళను కూడా నెరవేర్చాలని చెప్పి గతంలో 2,000 కేటాయిస్తే ఈ 6,357 వేల కోట్ల రూపాయలని ఈ రోజున మనం ఇవ్వటం జరిగింది. ఈనాడు 6,600 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకి కూడా కేంద్రంతో ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 రూపాయలు, ఈ రోజున 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి వెరసి 20,000 రూపాయలు ఒక్కొక్క రైతు యొక్క కుటుంబానికి అందజేస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం. ఆ నేపథ్యంలో ఏర్పరిచినటువంటి బడ్జెట్